Dear students, welcome to VS online classes. In this video, we are going to discuss partnership from aptitude corner. ఈ వీడియోలో మనము భాగస్వామ్యం అనే కాన్సెప్ట్ ని చూడబోతున్నాము. సో టాపిక్ నేమ్ ఈస్ పార్ట్నర్షిప్. సో వాట్ ఈస్ మీన్ బై పార్ట్నర్షిప్? భాగస్వామ్యం అంటే ఏంటి? Two or more persons join their hands to do a business. ఓకే, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే దానిని మనము భాగస్వామ్యము అని అంటాం. ఓకే, ఈ పార్ట్నర్షిప్లో జనరల్గా 1 person, 2 persons, 3 persons అండ్ 4 persons, 2 persons, 3 persons అండ్ 4 persons, ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు లేదా నలుగురు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, సో జనరల్గా భాగస్వామ్యం పార్ట్నర్షిప్ ఎందుకు చేస్తారు అంటే ఓవరాల్గా వారికి ప్రాఫిట్ రావాలి అని. ఓకే, సో టు గెట్ ద ప్రాఫిట్ పర్సన్స్ స్టార్టెడ్ ద బిజినెస్. ఓకే, సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఈ పర్సన్స్ ఏమంటారంటే పార్ట్నర్స్ అంటారు, భాగస్వామ్యులు అంటారు. ఓకే, సో మరి ఆ పర్సన్స్ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? జనరల్గా కొంత అమౌంట్ యాజ్ వెల్ యాజ్ కొంత టైమ్. సమ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై దట్ పర్సన్స్ యాజ్ వెల్ యాజ్ దట్ టైం పీరియడ్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ పర్సన్ 2 persons ఉంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేశాడమ్మా? కొంత మనీ అండ్ కొంత టైం. సో క్యాపిటల్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్, టైమ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్. ఏ యొక్క క్యాపిటల్ ఎంతమ్మా? C1. ఏ యొక్క టైం పీరియడ్ ఎంతమ్మా? T1. అంటే ఇక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయిన బిజినెస్లో వారు కొంత అమౌంట్ని మరియు కొంత టైంని, సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దోస్ ఆర్ ద 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఎంతమంది ఉన్నా సరే వారు కొంత క్యాపిటల్ని అంటే మనీని, కొంత సమయాన్ని కేటాయిస్తారు బిజినెస్ చేయడానికి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్. సి let us assume 2 persons are involved a business A and B. ఓకే, సో ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ నేను C1 అనుకుంటున్నాను అండ్ టైం పీరియడ్ T1 అనుకుంటున్నాను. నెక్స్ట్ బి యొక్క క్యాపిటల్, బి ఇన్వెస్ట్మెంట్ C2 అనుకుంటున్నాను, టైం పీరియడ్ T2 అనుకుంటున్నాను. ఓకే, మరి వారు కొంత అమౌంట్ని కొంతకాలం పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంత ప్రాఫిట్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? సో ఎందుకు బిజినెస్ చేస్తారు అంటే ప్రాఫిట్ కోసమే, రైట్? సో ఆ 2 persons యొక్క ఏబి యొక్క ప్రాఫిట్స్ మధ్య రేషియో బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ 2 persons P1 by P2. Here P1 by P2 is the ratio between the profits of that 2 persons. P1 and P2 అనేవి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రాఫిట్స్ మధ్య రేషియో. P1 by P2 ఈక్వల్స్ టు C1 T1 డివైడెడ్ బై C2 T2. చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ బై ప్రాఫిట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ is equals to capital of the first person into time of the first person by capital of the second person into time of the second person. రేషియో బిట్వీన్ ద ప్రాఫిట్స్, ఆ వారి యొక్క లాభాల మధ్య నిష్పత్తి ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్వెస్ట్మెంట్, మొదటి పర్సన్ యొక్క మనీ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఇన్వెస్ట్మెంట్, ఎంతకాలం పాటు అయితే బిజినెస్లో ఉన్నాడో ఆ టైం, బై రెండవ వ్యక్తి యొక్క మనీ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రెండవ వ్యక్తి యొక్క కాలం, ఎంతైతే బిజినెస్ టైం ఉన్నాడో అది తీసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 persons ఉంటే సో ఏ బి అండ్ సి. ఫస్ట్ పర్సన్ యొక్క క్యాపిటల్ C1, మొదటి వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి C1 అండ్ టైం T1. రెండవ వ్యక్తి యొక్క క్యాపిటల్ C2, టైం T2. రెండవ వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి C2, టైం T2. మూడవ వ్యక్తి యొక్క పెట్టుబడి C3, టైం T3. క్యాపిటల్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఈజ్ C3, టైం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఈజ్ T3. ఓకే, ఇప్పుడు రేషియో బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ దట్ 3 persons P1 is to P2 is to P3 is equals to P1 is to P2 is to P3 equals to C1 T1 ratio, C2 T2 ratio, C3 T3. అది ఓకే, అంటే ఒక పర్సన్కి వచ్చే ప్రాఫిట్ అనేది ఆ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసే క్యాపిటల్ మరియు టైంని బేస్ చేసుకుని ఉంటుంది. సో ప్రాఫిట్ ఆఫ్ ఎనీ పర్సన్ కెన్ బి డిపెండ్ ఆన్ ఓన్లీ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ ద టైమ్ ఆఫ్ దట్ పర్సన్, టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దట్ పర్సన్. ఓకే.